బ్యాక్ టు బీలెట్. దూకుడు మీద ఉన్న లీడర్లకు హైకమాండ్ కళ్లం వేస్తోందా? భవిష్యత్తు కోసమే బ్రేకులు వేస్తోందా? మిత్రపక్షాన్ని కూడా చూడకుండా ప్రతిపక్షం రేంజ్లో విరుచుకుపడ్డ ఆ పార్టీ నేతలకు తాజా పరిణామాలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడిందట. టీడీపీ, బీజేపీ రెండు మిత్రపక్ష పార్టీలు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. రెండు పార్టీలు పదవులు ఇచ్చిపుచ్చుకున్నాయి. కానీ ఏపీ విషయానికొస్తే ప్రతిపక్షంలాగే దూకుడు చూపిస్తోంది బీజేపీ. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని మించిపోయేలా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు కొందరు ఏపీ బీజేపీ నేతలు. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుపైనే ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, సీనియర్ నేతలు పురంధరేశ్వరి, కన్నా, కావూరి లాంటి వాళ్ళంతా ఛాన్స్ దొరికితే చాలు రెచ్చిపోతున్నారు. దీంతో అసలు ఈ రెండు పార్టీలు మిత్రులా, శత్రువులా అన్న అనుమానాలు వచ్చేంతగా మాటలు నడిచాయి. రెండు పార్టీల మధ్య తెగదెంపులు ఖాయమన్న ప్రచారం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మిత్రపక్షమే ప్రతిపక్ష పాత్ర పోషించడం అటు టీడీపీ నేతలకు మింగుడు పడట్లేదు. ఇటు తెలంగాణలోనూ టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు గొప్పగా ఏమీ లేవు. చిరుబురులు, గిల్లి కజ్జాలతో బంధం కొనసాగుతోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో కాస్త కలిసికట్టుగా పనిచేసినట్లు కనిపించినా ఫలితాల రోజునే అసలు సినిమా కనిపించింది. ఓటమికి మీరు కారణమంటే మీరు కారణమంటూ రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదంతా గతం. దూకుడు మీదున్న బీజేపీ నేతలకు తాజాగా హైకమాండ్ బ్రేకులేస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటిదాకా టీడీపీతో దోస్తీపై కాస్త అటు ఇటుగా ఉన్న ఇరు రాష్ట్రాల బీజేపీ నేతలకు పొత్తుపై పార్టీ వైఖరి అమిత్ షా స్పష్టం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీతో సంబంధాలపై ఎలాంటి అనుమానాలు వద్దని, కలిసి పనిచేయాల్సిందేనని రెండు రాష్ట్రాల కమలనాథులకు తేల్చి చెప్పేశారట అమిత్ షా. టీడీపీపై బీజేపీ నేతల గిల్లి కజ్జాలు ఇప్పటివి కావు. ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్ల నుంచే పలు సందర్భాల్లో అసంతృప్తి బయటపడింది. విమర్శలు వాతావరణాన్ని వేడెక్కించాయి. ఇన్నాళ్లు లేంది ఇప్పుడు హైకమాండ్ జోక్యం చేసుకుని దూకుడు తగ్గించాలని చెప్పడం వెనుక పలు కారణాలున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ బ్యాచ్లో గణనీయమైన మార్పు వచ్చిందని సమాచారం. ఉత్తరాదిలో పార్టీ పరిస్థితి అంచనా వేసిన తర్వాత దక్షిణాదిలోనూ అదే పరిస్థితి ఎదురైతే భవిష్యత్తులో ఇబ్బందేనని గ్రహించారట. ఇటీవల గడ్కరీ వరాలు ముందు జాగ్రత్తలో భాగమే అన్న ప్రచారం జరుగుతోంది. త్వరలో మోడీ కూడా ఏపీకి వరాలు కురిపిస్తారని, అది కూడా చంద్రబాబు సమక్షంలోనే జరగబోతోందని ఢిల్లీలో కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. వచ్చే లోక్సభ నాటికి వీలైతే ఇంకొందరు కొత్త మిత్రులను వెతుక్కోవాలే కానీ ఉన్నవాళ్లను వదులుకునే పరిస్థితి రావద్దని బీజేపీ స్థానిక నాయకత్వాలకు క్లారిటీ ఇచ్చేశారట అమిత్ షా. టీడీపీతో దోస్తీ విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని, వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే ముందుకెళ్తామని కిషన్ రెడ్డి, సోము వీర్రాజు, పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి తదితర నేతలకు సంకేతాలిచ్చారని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన అవసరం లేదని, మిత్రపక్షంగానే చేదోడువాదోడుగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు చెప్పేశారట. అలాగే చంద్రబాబుతో ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారని సమాచారం. అమిత్ షా ఇచ్చిన సంకేతాలు స్థానిక బీజేపీ నేతలు అయోమయంలో పడేశాయని తెలుస్తోంది. గతంలో వీరిద్దరిని టీడీపీపైకి ఎగదోసిందే ఆయనన్న ప్రచారమూ ఉంది. హైకమాండ్ వెనకుందన్న ధీమాతో ఓ రేంజ్లో విరుచుకుపడ్డ టీడీపీ వ్యతిరేక బీజేపీ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉండాలన్న అమిత్ షా సూచనతో కంగు తిన్నారని సమాచారం. ఆఫ్ ది రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.